అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ ట్యుటోరియల్స్. మనం 18/8/2020 రోజు సుప్రీంకోర్టులో ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ గురించి విచారణ జరిగింది. అండ్ కోర్టు తీర్పుని రిజర్వ్లో ఉంచుకుంది. ఒక నోట్ సబ్మిట్ చేయమని అందరు జడ్జెస్కి అయితే చెప్పింది అని కూడా చెప్పాము. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకి ఏంటి తప్పుడు లేదని చాలామంది విద్యార్థులు కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. సో యాక్చువల్గా ఏం జరుగుతుంది అంటే, నోట్ అయితే సబ్మిట్ చేశారు, కానీ సుప్రీంకోర్టు అయితే ఇంకా హియరింగ్ యొక్క డేట్ కన్ఫర్మ్ చేసుకోలేదు. సో ఆ హియరింగ్ యొక్క డేట్ 26th ఆగస్ట్, అంటే రేపే జరిగే అవకాశాలు ఉన్నట్టు మనకు సుప్రీంకోర్టు అడ్వకేట్ అలోక్ శ్రీవాస్తవ చెప్తున్నారు. సో ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రేపు సుప్రీంకోర్టు హియరింగ్ విచారణ చేపట్టి ఏంటి సంగతి, ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలా వద్దా లేదా పోస్ట్పోన్ చేయాలా అని చెప్తుంది. అండ్ ఇప్పటికే సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది, యూనివర్సిటీలకు కానీ స్టేట్స్కి కానీ ఎగ్జామ్ డేట్స్ని పోస్ట్పోన్ చేసే అధికారం ఉండొచ్చు, కానీ క్యాన్సిల్ చేసే అధికారం ఎట్టి పరిస్థితుల్లో లేదు, ఇవ్వము అని కూడా స్పష్టం చేసింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా యూజీ పీజీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ నిర్వహించినట్లయితే చాలామంది విద్యార్థులు గుమిగూడినట్లయితే వైరస్ వ్యాప్తి మరింత వేగవంతం అవుతుందని కొందరు పిటిషన్స్ దాఖలు చేసి ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయాలని రిక్వెస్ట్లు అయితే సుప్రీంకోర్టులో చేస్తున్నారు. సో మరి ఏంటి సంగతి అనేది మనకు పాసిబుల్లీ రేపు అయితే తెలిసిపోతుంది. సో రేపు మళ్ళీ మాట్లాడుకుంటాం ఏంటి సంగతి అనేది. సో అప్పటి వరకు మీకు ఆతృత ఉంటుంది కదా, ఏం జరిగింది ఇంకా అప్డేట్ ఇస్తలేడు అన్న ఆతృత ఉంటుంది, కాబట్టి నేను ఈ వీడియో షార్ట్ అండ్ స్వీట్గా చేశాను. సో ఈ వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఒకవేళ ఎగ్జామ్స్ జరిగినట్లయితే మనకు మ్యాక్సిమం ఆఫ్లైన్, ఆన్లైన్ అండ్ బ్లెండెడ్ మోడ్లో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే యూజీసీ గైడ్లైన్స్లో కూడా ఇదివరకే మెన్షన్ చేసింది, వాటిని కూడా మనం మాట్లాడుకున్నాం. సో డోంట్ వరీ ఫ్రెండ్స్, కీప్ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్ అండ్ ఫేస్ ద సిచ్యువేషన్ ఇంటెలిజెంట్లీ. డోంట్ వరీ, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.